హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ వాలంటీర్లకు ముఖ్యమైన ప్రకటన అండి. మరి వివరాలేంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వాలంటీర్ల జీవితాలతో చెలగాటమాడవద్దు. రాజీనామా చేసిన వాలంటీర్లకు న్యాయం చేయండి. ఏపీ వాలంటీర్ అసోసియేషన్ అయితే విజ్ఞప్తి. రాజకీయ స్వార్థాల కోసం తమ జీవితాలతో చెలగాటం ఆడవద్దని వాలంటీర్లకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జి ఈశ్వరయ్య, అఖిల భారత యువసేన సమాఖ్య ఐ ఐవై ఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తదితరులు అయితే కోరారండి. సో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించినటువంటి వాలంటీర్ల సమావేశంలో ఈ 28న ఈరోజు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రకటన విడుదల చేయాలి అని ప్రభుత్వాన్ని అయితే ఈ మేరకు కోరారు. సో వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇస్తామన్న వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని, 2-3 రోజులుగా నిలిచిపోయినటువంటి జీతభత్యాలు బకాయిలను విడుదల చేయాలని మేరకు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారని, వాటిని బలవంతపు రాజీనామాలుగా పరిగణలోకి తీసుకుని తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని అయితే కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారాయణ, బాలవీరాంజనేయ స్వామి, చీఫ్ సెక్రటరీ, పురపాలక, పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు లేఖ అయితే రాసినట్లు తెలిపారండి. ఈ నెల 31 లోపు ప్రభుత్వం నుంచి ప్రకటన రాని పక్షంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు వాలంటీర్ల గోడును విన్నవించుకుంటూ వాలంటీర్ల నివేదన కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీ వాలంటీర్ అసోసియేషన్ నాయకులు కె వెంకట సుబ్బయ్య, సుబ్బారెడ్డి తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు జరుగుతున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ఇటువంటి ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు. చూడాలండి. ఈరోజు 28, ఇంకా 31 తేదీ లోపల ఏమైనా వాలంటీర్లకు సంబంధించి శుభవార్త వస్తుందనేది. సో ఏదేమైనప్పుడు కూడా వాలంటీర్లకు సంబంధించి ఒక శుభవార్త రావాలని అయితే కోరుకున్నాము. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి వాలంటీర్లతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోండి. మీ అభిప్రాయ సందేహాలను అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.